హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. ఈరోజు వీడియోలో కనకదుర్గ ఆలయం విశేషాలు, కనకదుర్గ ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం గురించి తెలుసుకుందాం. కనకదుర్గ ఆలయం చరిత్ర. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని ఆమె కనక వర్ణంతో వెలుగుతూ కారణంగా కనకదుర్గ అయ్యింది. ఇక్కడ అర్జునుడు శివుడు కొరకు తపస్సు చేసి శివుడు నుండి పాశుపత్రాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది. క్షేత్ర పురాణంకు వస్తే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడకు దుర్గాదేవి స్వయంభవగా తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడైన మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైన నివాసనం ఉండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేసడాన్ని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలో ఆవరణంలో అక్కడక్కడగా గమనించవచ్చు. మరి విజయవాడ కనకదుర్గ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఈ దసరా నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు ఒక అవతారంతో దర్శనం ఇస్తారు. ఈ 9 రోజులు 9 అవతారాల్లో దర్శనమిస్తారు. మొదటి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి, రెండవ రోజు బాల త్రిపుర సుందరీదేవి, మూడవ రోజు గాయత్రీదేవి, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి, ఐదవ రోజు లలిత త్రిపుర సుందరీదేవి, ఆరవ రోజు సరస్వతీదేవి, ఏడవ రోజు దుర్గాదేవి, ఎనిమిదవ రోజు మహాలక్ష్మీదేవి, ఈ 9వ రోజు మహిషాసుర మర్దిని, 10వ రోజు రాజరాజేశ్వరి దేవి. ఈ 5వ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూల నక్షత్రంగా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలి వస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాముల వారు కొలువు తీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు. మరి కనకదుర్గ ఆలయం గురించి మరిన్ని విశేషాలు. కనకదుర్గాదేవి ఆలయం విజయవాడకు పర్యాపదం. ఇది పవిత్ర గ్రంథాల్లో పేర్కొనబడింది. హిందూ గ్రంథాల్లో కనకదుర్గాదేవి ఆలయంలో దేవత స్వయంభో లేదా స్వయంభవగా పరిగణించబడినది. ఆలయంలో పూజించే కనకదుర్గ లక్ష్మీదేవి దుర్గా యొక్క మహాలక్ష్మి రూపం. లక్ష్మీదేవికి సంబంధించిన అన్ని పూజలు ఆలయంలో జరుగుతాయి. శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. ఈ నెలలో జరిగే వేడుకలకు 20,000 మందికి పైగా హాజరవుతారు. నవరాత్రి అని కూడా పిలువబడింది. దసరా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో పూజించే దేవత మహాలక్ష్మి. పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ రంగుల వేడుకలకు హాజరై కృష్ణా నదిలో పవిత్ర స్నానం చేస్తారు. ఆలయంలో వివిధ రాజవంశాల శాసనాలు కనిపిస్తాయి.
మరి విజయవాడ ట్రాన్స్పోర్ట్ వివరాలకు వస్తే, విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి కేవలం 10 నిమిషాల ప్రయాణం మరియు విమానాశ్రయం నుండి 20 కిలోమీటర్ల బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లో ప్రతి 20 నిమిషాలకు ఆలయ బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయవాడ హైదరాబాద్ నుండి 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్కడ శాకంబరి పండుగ, వార్షిక దేవి శాకంబరి ఉత్సవం ఆషాఢ మాసంలో భక్తి మరియు వేడుకలతో జరుపుకుంటారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవంలో కనకదుర్గ బనశంకరి అమ్మ దేవాలయంలోని శాకంబరి లేదా బనశంకరి అమ్మ రూపాన్ని తీసుకుంటుంది. ఇందులో అన్ని కూరగాయలు, వ్యవసాయ మరియు ఆహారాన్ని సమృద్ధిగా ఉండేలా ఆశీర్వదించమని దేవతకు ప్రార్థనలు చేస్తారు. సమూహాన్ని పోషించడం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష త్రయోదశి నుండి పౌర్ణమి వరకు జరుపుకునే శాకంబరి పండుగ 2015లో జూలై 25 నుండి జూలై 27 వరకు ఉంటుంది. శాకంబరి దేవి ఆలయం పరదేశ్లోని సహరాన్పూర్ ఉత్తర సమీపంలో శివాలిక్ పర్వత శ్రేణిలో ఉంది. మరిన్ని విషయాలు, కనకదుర్గ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎనిమిదవ శతాబ్దంలో పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తుంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరుతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడ పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైనది దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉంది. నవరాత్రి 2022 ఈ ఔషధాలు దుర్గామాతకు చెందినవే. నవరాత్రుల వేళ వీటిని వాడితే రోగాలన్నీ నయమవుతాయి. దుర్గాదేవి పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవధర అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు. తను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీగా ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజు భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. అయితే అప్పుడు అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా వెళుతున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంతో ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. సొంత కుమారుడికి మరణశిక్ష. ఆ సమయంలో ఆ బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు తల్లి తన భుజాలపై తను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించవచ్చు, కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది. అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరుతాడు. వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలని చెబుతారు. అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు. తప్పించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. కాబట్టి శిక్షను తగ్గించొచ్చు అని చెబుతారు. అయితే రాజు మాధవవర దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు. కనకవర్షం కురిపించిన దుర్గమ్మ. ఇంకో కథనం.
అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు. అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్టకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమారుని ఇద్దరిని బతికించడమే కాదు, అక్కడ కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. ఈ వాస్తవ కథకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై మరో కథనం ప్రకారం కృతయుగంలో అసురుడని సంహరించేందుకు తానొస్తానని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూశాడు. కొంతకాలం తర్వాత మహిషాసురుని వధించి కీలుడు ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది. ఈ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రి వచ్చి దుర్గమాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరొచ్చింది. అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల కనకదుర్గమ్మ అని పేరు వచ్చింది. ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రులు చాలా వేడుకగా జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. కనకదుర్గమ్మ 9 అవతారాలు, శైలీపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండు, కాత్యాయని, కాలరాత్రి, స్కందామాత నవదుర్గాలు వీడియో చూశారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్ కోసం నోటిఫికేషన్ కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. ఈరోజు వీడియోలో కనకదుర్గ ఆలయం విశేషాలు, కనకదుర్గ ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం గురించి తెలుసుకుందాం. కనకదుర్గ ఆలయం చరిత్ర. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని ఆమె వర్ణంతో వెలుగుతూ కారణంగా కనకదుర్గ అయ్యింది. ఇక్కడ అర్జునుడు శివుడు కొరకు తపస్సు చేసి శివుడు నుండి పాశుపత్రాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది. క్షేత్ర పురాణంకు వస్తే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడకు దుర్గాదేవి స్వయంభవగా తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడైన మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైన నివాసనం ఉండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేసడాన్ని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలో ఆవరణంలో అక్కడక్కడగా గమనించవచ్చు. మరి విజయవాడ కనకదుర్గ ఆలయంలో నవరాత్రి ఉత్సవం